విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. కొందరు కాలేజ్ ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కాలేజీకి వెళ్లిన మహిళా కమిషన్ టీం విద్యార్థులను వేర్వేరుగా విచారించారు. ఈ సందర్భంగా నోరి రామశాస్త్రి కాలేజీలోని లైంగిక ఆరోపణలపై విచారణ తర్వాత క్లారిటీ వచ్చిందని, దీనిపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని రాయపాటి శైలజ అన్నారు. లైంగిక వేధింపుల ఘటనల్లో సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. స్టూడెంట్స్ని బ్యాచెస్ వైజ్గా పిలిచి అన్ని ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పిలిచి మాట్లాడితే ఏదైతే కంప్లైంట్ వచ్చింది, మాకు యాక్చువల్లీ మెయిల్లో ఒక పేరే వచ్చింది. సో అది ఎస్ నిజమే అని చెప్పారు. ముందు చెప్పకపోయినా ఇట్ టుక్ సమ్ టైం వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పడానికి నిజమని చెప్పారు. ఆ తర్వాత మాకు మెయిల్లో రాని పేరు ఏదైతే ముందు ఫస్ట్ మెయిల్లో రిజిస్టర్కి వెళ్ళిందో ఆ పేరు కూడా ఈరోజు స్టూడెంట్స్ మాకు చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకొని మా రిపోర్ట్ పంపించి యాక్షన్ తీసుకోమని మా రిపోర్ట్ మేము మా చెవుల ద్వారా ఏదైతే విన్నామో ఫ్యాక్ట్స్, స్టూడెంట్స్ అందరూ భయపడుతూ నిజం ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మేము రిపోర్ట్ ఇస్తాం. ఇదైతే జరిగింది అనేది ఈరోజు మాకు తెలిసింది. ఎవరైతే కన్సర్న్డ్ ఫ్యాకల్టీ ఒకరిని ఆల్రెడీ పిలిచి మాట్లాడి ఇంకొకరిని పిలవాలి, వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. సో దీని మీద మేము డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని, ఎందుకంటే స్టూడెంట్స్కి ఒక భయంతో ప్రెషర్ లేకుండా చదువుకునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ కాన్స్టెంట్గా మేము ఏం మాట్లాడితే ఏం చెప్తే మాకేం జరుగుతున్నప్పుడు మేము బయటకు వచ్చి చెప్తే మమ్మల్ని ఇలా టార్గెట్ చేస్తారనే భయంతో వాళ్ళు కాన్స్టెంట్గా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం.